మీ తండ్రి టైం నుంచి ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు దానియేలు. పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు, అంటే పరిశుద్ధాత్మ కలిగిన వాడు అని చెప్పిందా. రాజ్యంలో ఒక అధికారిగా ఉన్న వాళ్ళలో పరిశుద్ధాత్మన, అది కూడా ఆ అభిషేకం ఈ స్థాయిలోనా? ఏ స్థాయిలో అంటే మర్మములను బయలుపరచగలిగిన స్థాయి, అర్థం కాని భాషలకు అర్థం చెప్పే శక్తి, ఆ రేంజ్లోనా? మనం నమ్ముతామా? మన ఆలోచన ఏంటో తెలుసా? ఎప్పుడు దేవుని సన్నిధిలో సేవలో ఉండే వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉంటాడని. బయటికి వెళ్ళి లోకంలో జాబ్ చేసే దేవుని సంబంధులు పరిశుద్ధులు పరిశుద్ధాత్మను కలిగి ఉంటారని చాలామందికి తెలియదు. కానీ వాళ్ళలో కూడా పరిశుద్ధాత్మ కార్యం ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ఉంది. వాళ్ళు ఉపాధి కోసం కాదు, దేవుని ప్రణాళిక ప్రకారం వెళ్ళారు. ఎస్తేరు పరిశుద్ధాత్మను కలిగిందా లేదా? నెహెమ్యా పరిశుద్ధాత్మను కలిగిన వాడా లేదా? ఫరో ఏమన్నాడో తెలుసా? యోసేపుని చూసి, యోసేపుకున్న కళ, ఆ భావం ఫరో కన్న కళ భావం యోసేపు చెప్పినప్పుడు, ఇతని వంటి దేవుని ఆత్మ గల మనుషుని మరొకని కనుగొనగలమా అన్నాడు. ఇతని వంటి దేవుని ఆత్మ గల మనుషుని మరొకని మనం కనుగొనగలమా అన్నాడు ఫరో. కావాలంటే చదువు, ఇంటికి పోయి. కొంతమందిని జాబ్ ఇచ్చి అందులో వాడుకుంటాడు, తద్వారా దేవుని పనికి నువ్వు తోడు